ఇది ఇప్పుడు వీళ్ళ ఎవరికి అయితే తీసుకుంటున్నాడు ఇది. గైస్ ప్లేన్ దోశ అయితే వచ్చింది, చూసారు కదా. ఇది తమిళనాడులో ఫేమస్ అంట. మంచి బొమ్మ అంటారు ఈసారి. వాడిదేమో వీడిదేమో. హలో గైస్, దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్. ఈ రోజు అయితే దుబాయ్లో ఒక తమిళ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అక్కడ ఇడ్లీ దోశ ఫేమస్ అంట చాలా, అందుకని వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఎలా ఉంటాయో ఓసారి చూసి ట్రై చేసి చెప్దాము. నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను ఇక్కడ తమిళ్ రెస్టారెంట్లోకి. దుబాయ్లో ఉంది ఇది. దుబాయ్లో డెయిరా అనే ప్లేస్లో ఉంది. చాలా ఫేమస్ అంట. ఇప్పుడు అక్కడికే అయితే వచ్చాను. ఇది నీకు చూపించడానికే తీసుకొని వచ్చాను. నేను ఇంకోటి వేరే వాడు వచ్చాడు, తమిళనాడు వాడు. ఇక్కడ ఎలా ఉందో అది ఫుల్ వీడియోస్ అయితే పెడతాను. మన వీడియోస్ ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం. ఇప్పుడే అయితే మనం ఆర్డర్ ఇచ్చేసాను, వాళ్ళు అయితే తీసుకొని వస్తున్నారు. చూసి ఎలా ఉందో చెప్దాము. అదిగాక తమిళనాడులో ఈ సాంబారు దోశ బాగా ఫేమస్ అంట, అందుకని వచ్చాము ఇక్కడికి. ఆ తమిళ్ చెఫ్లే ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు, అందుకని బాగా ఫేమస్ ఇది దుబాయ్లో. అందుకని 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చి ఈ వీడియో చేస్తున్నాను, ఎలా ఉండిద్దా ఏందా అని. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, చూద్దాం. ఇదిగో గైస్, ప్లేన్ దోశ అయితే వచ్చింది, చూసారు కదా. ఇది తమిళనాడులో ఫేమస్ అంట. ఇది కర్రీ, ఇది చట్నీ, ఇదేమో సాంబార్. అడుగు, తమిళనాడు అంటే సాంబార్, ఇంకేం లేదు. తమిళనాడులో ఫేమస్ సాంబార్, ఈ చట్నీ, ఇది దోశ. అదిగో ఇంకోటి కూడా తీసుకొని వచ్చారు అన్న. వీడు ఈరోజు వచ్చాడు, నవ్వురా రే స్మైల్. వాడి రోజు వచ్చాడు ఊరు నుండి. ఇది ఫేమస్ సాంబార్, ఇది ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇదిగో గాయస్, తమిళనాడు ఫేమస్ సాంబార్, చూద్దాం ఎలా ఉందో. మర్చిపోయాను. ఇదిగో ఎగ్ ఆమ్లెట్ తీసుకొని వచ్చాడు. ఇది అట్టు, ఇది అది పచ్చడి మరి, ఇది పుదీనా చట్నీ, ఇది నార్మల్, ఇది సాంబారు. ఆవిడ కూడా ఆర్డర్ చేస్తున్నాడు, వాడి కూడా వచ్చేసింది. ఇది తమిళనాడు రెస్టారెంట్. ట్రై చేద్దాం ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం వచ్చేసాను కదా, తిని చెప్దాం ఎలా ఉందో. ఓకే, బాగుంది. తమిళనాడు అంటే సాంబార్, సాంబార్ అంటే తమిళనాడు. బాగుంది. వీడియోలో నేను కుడి చేతు తిన్నాను, వీడియోలో చూసేటప్పుడు నేను ఎడం చేతు తిన్నట్టు కనపడింది. అలా ఏమనుకోండి, నేను కుడి చేత్తోనే తిన్నాను. బాగుంది. బాగుందంటే తమిళ్లో నల్లా ఇరుకు. ఇది ఆమ్లెట్ కూడా తీసుకొని వచ్చాడు కదా, తినేసి బయటికి అయితే వెళ్దాం. ఈరోజు చాలా లేట్ అయిపోయింది బ్లాగ్ చేయడానికి. ఇప్పుడు 10ంటికి అయితే వచ్చి బ్లాగ్ అయితే చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది ఈరోజు, లేకపోతే ఎప్పుడో తీసేవాడిని. కానీ తొందరగా వచ్చేసి ఏదో బ్లాగ్ తీయకుండా మెయిన్ కంటెంట్ చేయాలి కాబట్టి వచ్చి చేస్తున్నాను. ఈ ప్లేస్ డెయిరాలో ఉంది, తమిళ రెస్టారెంట్, చాలా బాగుంది, అందుకని వచ్చాం. మీరు ఎప్పుడైనా డెయిరాలో ఉంటే ఖచ్చితంగా రండి, వచ్చి ఖచ్చితంగా తినండి. వీళ్ళు హిందీ బ్యాచ్, రాండి అనేదాన్ని ఎంత బ్యాడ్గా చేశారంటే వాడు, మన లాంగ్వేజ్లో ఎంత రెస్పెక్టెడ్ మీనింగ్ అది. ఈ నా కొడుకులు దాన్ని బ్యాడ్ వర్డ్ చేశారు దాన్ని, అంతే. हिंदी में बोले, तमिल में बोले.
तमिल में बोलो. இது ரெஸ்டாரண்ட் 15 வருஷம் எக்ஸ்பீரியன்ஸ் வந்து சாப்பிடுங்க, நல்லா இருக்கும் சாப்பாடு. ஃபுட்டு எனி ஃபுட்டு, இட்லி தோசை ஃபுட்டு, மதியம் மீல்ஸ், வெஜ் மீல்ஸ், ஃபிஷ் மீல்ஸ், சிக்கன் மீல்ஸ், మార్నింగ్ பூரி இட்லி வடை வந்து சாப்பிட்டு పారుంగ, లైక్ చేయండి. ఓకే, చూసారు కదా, మనోడైతే తమిళ్లో మాట్లాడాడు. వీడు తమిళ వచ్చు, వీడు తమిళనాడు, చెన్నై సైడ్. అందుకని తమిళ్లో మాట్లాడితే ఎలా ఉంటుంది అని మీకు చూపించాను. బాగుందా బాగోలేదా అంటే, బాగుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, బాగోలేకపోతే నేర్చుకోండి. అది తమిళ్లో వాడు ఏమంటున్నాడంటే 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ హోటల్కి, మీరు అందరూ రాండి అని చెప్తున్నాడు. అందుకని నేను వీడియో తీసాను అండి. నాకు తమిళ అంటే కొంచెం పర్లేదు, ఇష్టమే. వీళ్ళు మాట్లాడతారు ఉంటారు కదా, కొంచెం కొంచెం అర్థమైంది. మీకు అర్థమైతే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. చలో గాయస్, బిల్ అయితే కట్టేసి వెళ్తున్నాము ఇంకా రూమ్కి అయితే. ఇదిగో వీడే మాట్లాడింది తమిళ్లో. ఈరోజు వెళ్తున్నాము ఇంకా రూమ్కి అయితే వెళ్ళేసి బాయ్ బాయ్ అయితే చెప్తాం. చాలాసేపు అయిపోయింది, ఈరోజు వ్లాగ్ చేయలేనేమో అనుకున్నాను. కరెక్ట్గా మళ్ళీ ఇంకేముందిలే అని 9-10 అయితే ఇంక లేచేసి ఏదో ఒకటి వీడియో చేద్దామని వచ్చేసాను బయటికి. లేకపోతే చాలా లేట్ అయిపోయింది. అది ఫ్లైట్ వెళ్తుంది చూడండి. నైట్ కూడా ఆగవి, వెళ్తానే ఉంటాయి. సిగ్నల్ పడింది. ఇదిగో గైస్, మేము వెళ్ళే రూట్ లో ఇది చూడండి, పార్క్ చూడండి ఎంత నీట్ గా చక్కగా ఉందో. అందరు చూడండి ఎలా కూర్చున్నారో. ఇది మేమున్న హైవే వచ్చేసి. ఇప్పుడు గిఫ్ట్ వేరే షాపింగ్ మాల్కి అయితే వస్తున్నాడు, చిన్న షాపింగ్ మాల్కి. కార్తిక్ గారు కూడా వస్తున్నాడు, ఇప్పుడు సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాడు. ఇదిగో గైస్, మా బ్యాచ్ వస్తున్నారు జిమ్కి వెళ్ళి. ఇదిగో అట్లా దూరం వాళ్ళు వెయిటర్స్ హోటల్లో మాట్లాడుకుంటున్నారు. వాడిదేమో వీడిదేమో. ఇదిగో గైస్ బ్యాచ్ సప్లో ఏ కుద్దు హిమాచల్, ఇయర్నా హిమాచల్. ఆడే తమిళనాడు. అది కార్తిక్ గారు కూడా వచ్చాడు గిఫ్ట్ ప్లాంట్కి వెళ్దామంటే. రాడా వచ్చాడు, వెళ్తున్నాం ఇప్పుడు ముగ్గురం. చలో గైస్, కార్తిక్ గారు కూడా వచ్చేసాడు. ఇప్పుడు ఎంఎంఐకి అయితే వెళ్తున్నాము ముగ్గురం. ఈడైతే ఫ్యాన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాడు ఈరోజు, చీప్ క్వాలిటీలో దొరుకుతుందని. వీడు నిజంగా తక్కువలో ఏదైనా తీసుకుంటాడు. యార్యారా నాకు తెలియకుండా తాగుతున్నాడు వీడు ఒక్కడు. గ్లాస్ ఫ్లైట్ వెళ్తుంది బ్యాక్ సైడ్. మామూలుడు కాదు వీడు, నాకు తెలియకుండా వీళ్ళందరూ ఒకరోజు ఎన్నడా. సో అటు ఆ మార్కెట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వేరే షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. చిన్నగా షాపింగ్ మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సరే, ఇదంతా ఇప్పుడు మన షాపింగ్ మాల్లోకి వచ్చేసి లేడీస్ దాంట్లోకి అయితే వచ్చేసాం. ఇవన్నీ చైన్లు అనుకుంటా, చూసారా ఎలా ఉన్నాయో చైన్స్. ఇవందరికి గాజులు, ఇవన్నీ నెక్లెస్లు, తాళం అనుకుంటా. చూడండి తాళం మొత్తం దీంట్లోనే ఉన్నాయి. ఇది మన ఇంట్లో వేసుకుంటాం చూడండి, గాజులు.
రబ్బర్ బ్యాండ్, గాజులు, లిప్స్టిక్లు చూసారు కదా అలా ఉన్నాయి. రింగులు గింగులు, జంక చెక్క జంక చెక్క జంక చెక్క జై. ఇవన్నీ చౌలీలు అనుకుంటా. చూడండి ఎలా ఉన్నాయో. ఈ చౌలీలు కాదు ఎన్నో మరి దండ అనుకుంటా. ఈ చౌలి దండ ఇవి వచ్చేసి ఏందో మరి గోల్డ్ అనుకుంటా. కార్తీక్ గారు వచ్చేటప్పుడు వాళ్ళ లవర్ కోసం వాడు ఇవి తీసుకోవడానికి వచ్చాడు. इधर नहीं नहीं है కార్తీక్ గారు ఇప్పుడు వాళ్ళ లవర్కి ఆ చైన్ తీసుకుంటుండ్రు. पैसा में मेरे वांग कुत्तर पैसा में भी वांग कुत्तर ఇది- அடுத்த யோசிக்கிறதா அது ஒண்ணும் అరే అది మూవీలో ఇరుకురా అది. ये कहे काटेंगे చూసారా? ఇవి రెండు కలిపితే ఒక హార్ట్ అంట. కలపకపోతే హార్ట్ కాదు. ఇదిగో రెండు కలవగానే హార్ట్ అయింది. ఇది లవర్స్ చేసుకుంటారు. ఇది త్రిపుల సినిమాలో రామ్ చరణ్ వాళ్ళిద్దరు పెట్టుకుంటారు కదా, రెండు కలిపితే హార్ట్ సింబల్ అయింది. ఇదిగో కనబడిందా? ఇవన్నీ చెవులి లాంటివి, ఇవన్నీ మరి గొలుసు లాంటివి, కాకపోతే తాళాలు పెట్టుకున్నారు. కార్తీక్ గాడు వాళ్ళ లవర్కైతే ఈ చెవులు తీసుకుంటారు. कलर कलर अड्डा ड्रेस मारे अड्डा இது வந்து எல்லாத்துக்கும் போட்டுருக்கோம். எல்லா ड्रेस நம்ம வண்டி கொடுக்குறத போடுறதே பெரிய விஷயம். போடுறதுக்கு எப்போ போடுவா? அவ போடுறதுக்குள்ள நான் ஊருக்கு போனா தான் ఈ అన్నయ్య శ్రీలంక నుండి వచ్చాడు. எனக்கு தெரிஞ்ச இந்த புது நல்லா இருக்கு பார்த்து நல்லா இருக்கு. யாரு கிடையாது టైంలో బాగున్నాయి కదా అది ఇక్కడ. ఇది ఇప్పుడు వీళ్ళ ఎవరికి అయితే తీసుకుంటున్నాడు ఇది. యో గైస్, ఇంకా ఉన్న షాపింగ్ మాల్ వచ్చేసి చూడండి ఎలా ఉంది ఈ దుబాయ్లో. ఇది వీళ్ళ ఎవరికి తీసుకుంటున్నాడు వీడు. చూడండి ఎలా ఉంది చెవుది. చూడండి ఇదంతా డ్రెస్సింగ్, ఇదంతా మరి ఫ్యాన్సీ షాప్ లాంటిది. బాగుంటాయి అన్ని. ఇవన్నీ దండలు, ఇవన్నీ వచ్చేసి చూడండి ఎలా ఉంది. నైమార్, ఇది నైమార్. చూడండి ఎలా ఉంది. నెయ్మా వాచెస్, వాచెస్ பில்லு போடுங்கண்ணா பில்லு போடுங்க காசு கொடுத்துட்டீங்களா ఇదంతా 50లోనే ఉంటాయి. లేడీస్ గోల్డ్ వాళ్ళకి ఇది కూడా బాగుంది కదా. రొనాల్డో, మెస్సీ. చలో గాయస్, ఇంకా రూమ్ కి అయితే వెళ్తున్నాం. కార్తిక్ గడికి మ్యారేజ్ అయితే కుదిరింది. ఇప్పటి వరకు అదే సర్ప్రైజ్. వాళ్ళ ఆవిడ కోసం అవి తీసుకున్నాము చౌలీలు అయితే. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అది వెళ్తున్నాడు వాడు. చిన్నగా రూమ్ కి అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మా ఊడికి మ్యారేజ్ అయితే కుదిరినందుకు కార్తిక్ గడికి వెళ్తున్నాము. వాడు ఇప్పుడు అదే హ్యాపీలో ఉన్నాడు. అదిగో హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా కార్తిక్. అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి వాడి పెళ్లికి తీసుకోవాల్సినవి. అయిపోయింది షాపింగ్ మాల్. కార్తిక్ గడికి మ్యారేజ్ కి కావాల్సినవి ముందు చెవులు అయితే తీసుకున్నాము. ఇంకా రేపు ఇంకా చాలా ఉంది షాపింగ్ చేయాల్సింది. వాడు అన్ఎక్స్పెక్టెడ్ గా చేసుకుంటున్నాడు మ్యారేజ్. వాడు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కార్తిక్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా కార్తిక్. హోటల్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా కార్తిక్. థ్యాంక్ యూ బోలడా. ఫైనల్లీ మా ఓడికి మ్యారేజ్ అయితే అవుతుంది కార్తిక్ గడికి. అందుకని వచ్చాం బయటికి. పంజాబ్ హీరో సడన్ గా రాగల మా ఓడి వచ్చాడు. వీడు తీసుకునేది ఉండదు, పెట్టేది ఉండదు, అన్ని చూస్తాడు. స్లో గైస్ అయిపోయింది. షాపింగ్ చేసేసాం, వెళ్తున్నాం. ఇప్పుడు బయటకు వచ్చేసాం.
బయటికి రాగానే ఎంత వేడిగా ఉందో, చాలా వేడిగా ఉంది బయటికి రాగానే. వెళ్తున్నాం ఇంక చిన్నగా రూమ్ కి అయితే. వాడికి కావాల్సిన సామాన్లు అన్ని తీసేసుకున్నాం ఈరోజు. ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్ అంతా మెట్రో స్టేషన్ దగ్గర డైరా, ఇదంతా మెట్రో స్టేషన్. నా బ్యాక్ సైడ్ అదంతా ఉంది, ఆ బిల్డింగ్ ఉంది కదా దాని బ్యాక్ సైడే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. ఆ మధ్యలో అయితే ఉన్నాను నేను ఇప్పుడు, దుబాయ్ మెట్రో స్టేషన్. ఇక్కడ పక్కన షాపింగ్ మాల్ ఉంటే షాపింగ్ మాల్లో మనోడికి కావాల్సిన సామాన్లు అన్ని తీసేసుకొని చిన్నగా రూమ్కి అయితే వెళ్తున్నాము. పొద్దున పూట మధ్యాహ్నం పూట ఎంత ఎచ్చ కాలిపోతున్నాయి, ఇప్పుడు కూడా బాగా సెగ అయితే తగులుతుంది. అందుకే చిన్న రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం, మరీ ఉండలేకపోతున్నాం బయట. ఈ నెల 2 నెలలు కొంచెం ఇంతే ఎచ్చకొండిద్ది, మళ్ళీ తర్వాత వానాకాలం చలికాలం రాగానే ఎంత చలి కొట్టిద్ది అంటే అంత చలి కొట్టిద్ది. ఇప్పుడైతే చిన్నగా వెళ్ళిపోతున్నాం రూమ్ కి. బాగా ఎండలో ఎక్కువైపోయేసరికి బాగా హీట్ అయిపోయింది, అందుకని తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు షాపింగ్ మాల్ అయిపోయిన మా వాడు కొంచెం డ్రింక్ తీసుకోవడానికి ఎంఎంఐ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వాడు తీసుకొని వాడు రూమ్ కి అయితే వెళ్ళిపోతాడు. 2-3 బీర్లు కనుక అవి తీసుకొని నేను రూమ్ కి వెళ్తాను. నేనైతే తాగను కాబట్టి వాడు తాగుతాడు, అందుకని వాడు వెళ్తున్నాడు. అందుకని నేను సైడ్ పక్క అయితే వెళ్తున్నాను. స్టార్ట్ అయిపోయింది. మంచి బంబాటు ఉంటారు ఈసారి. இது கராப் ஆயிடுச்சு. நேத்து சொன்னல போடத்தோல விட்டுருங்க, அவ்வளவுதான் டைம். ஐயோ பட்டன் பட்டன் பாடைపోయింది. நேத்து நான் சொன்னல மணி வேஸ்ட். அழுத்துங்க பட்டன் கராப். சார் பைசா வேஸ்ட் வேஸ்ட். పట్టిందిరా, அவ்வளவுதான் வர நிக்காது. என்ன அது బటన్ కాంబినేషన్ ఆయేగా వేస్ట్ పైసా. మనీ ఇది పోడ్రా. ఆ బటన్ అనేది పాడైపోయింది. అన్నా వేస్ట్. మళ్ళీ వీడేస్తున్నాడు. இங்க ட்ரை பண்ணுங்க. అన్నా ఇదన్నా ఇది పింక్. இப்ப அழுத்துங்க. இது அழுத்துங்க. కరెక్ట్. நேரங்க இது வர்க்கே ఆ బటన్ அதே ప్రెస్ என்ன అవ్వడం அழுத்துற? లేదు, இதுதான அழுத்துற. అది ప్రాబ్లం. అదిగో సమ్ టైం வருது இது வர்க்கே. இது அழுத்தன வரும், இது வர்க் ஆகல. நான் அன்னைக்கே ఆ బటన్ ప్రాబ్లం. పట్టింది ఓకేరా. అది వరదు. இது எத்தனை சொன்னீங்க? బాబ్జీ కరెక్ట్ గా అది యూజ్ చేసాం గానీ ఆ బటన్ ప్రాబ్లం అయిపోయింది, అందుకని 2-3 గ్రామ్స్ వేస్ట్ అయిపోయినాయి దాని దగ్గర. వేసాము ఆల్రెడీ, వీడియో మీద తీసాము, 4-5 బొమ్మల దాకా తీసాము. చలో గాయస్ రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అయిపోయింది షాపింగ్ మాల్. షాపింగ్ చేసేసి చిన్నగా రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అది పడతలేదు, చిన్న బటన్ ప్రాబ్లం వచ్చేసి, అందుకని అక్కడ మనీ వేస్ట్ అయిపోయినాయి. చిన్నగా రూమ్ కి అయితే వెళ్ళేసి ఏం చేసేద్దాం. చాలా సేపు అయిపోయింది వచ్చేసి, దగ్గరగా 2-3 గంటల దాకా అయింది. ఇప్పుడు మేము వచ్చేసి చిన్నగా వెళ్తున్నాం మేము వాటికి ఇప్పుడు. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మంచి వ్లాగ్తో అయితే వస్తాను. చూశారు కదా, ఈరోజు ఒకే రోజులో 3 ప్లేసులకి అయితే తిరిగాము. ఒకటి అది తమిళనాడు అది హోటల్లోకి వెళ్ళి అది తినేసి వచ్చాము. 2 వేరే షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాము. తర్వాత ఎంఎంఐ అటు సైడ్ అయితే వెళ్ళాము. తర్వాత ఇంకో షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాము. మొత్తం 4 ప్లేసుల్లోకి అయితే వెళ్ళాము ఈరోజు. ఫస్ట్ టైము ఇంత పెద్ద వ్లాగ్ అయితే పడతాం. నేను ఎక్సైట్మెంటింగ్ ఉన్నాను అప్లోడ్ చేయడానికి. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వాడు కార్తిక్ గడ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాడు, అందుకనే వాడిని తీసుకొని నార్మల్గా అయితే మేము వచ్చేవాళ్ళం మా రూమ్కి. వాడు కార్తిక్ గడ్ సడన్గా వచ్చేసరికి వాడి కోసం మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయితే చేసేద్దాం. ఐ హోప్ మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను వీడియోస్. ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాను. రేపు ఇంకో మంచి లొకేషన్స్ ఉంది, రేపు అక్కడికైతే వెళ్దాము. ఓకే, ఆల్ గుడ్ నైట్, బాయ్. ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాం. బాయ్ 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 బాయ్. మాట్లాడుకుంటున్నారు. వాడిదేమో వీడిదేమో. ठीक है करके 10 करो भाई.